కథలు కహానీలు ఎప్పుడు కాదు. చామల గారు మీరే ప్రభుత్వంలో ఉన్నారు, మీరే ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా అంటారు. ఈ పోలీస్ కంప్లైంట్లు ఇవన్నీ ఎందుకు? ఆల్రెడీ కాళేశ్వరం మీద ఎంక్వైరీ పెట్టారు కదా అని అంటారు కొప్పులేశ్వర్ గారు. సరే, కొప్పులేశ్వర్ గారు చాలా సీనియర్ నాయకులు, చాలా సార్లు శాసనసభ్యులకు ఎన్నికయ్యారు. డాక్టరేట్ కంటే అబద్దాలు చెప్పడానికి ఇంకేమైనా పెద్ద బిరుదు ఉందేమో ఆయన్ని అడగండి. అది వస్తే అది ఏమన్నా ఉంటే కేసీఆర్ కి ఇవ్వాల్సిన అవసరం ఉంది మనం. అంటే మీరు ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు కదా, చేస్తున్నారు కదా. భరత్ గారు మీరు ఉండండి, మీ లైన్ బంద్ చేయండి, నా లైన్ లో రానియండి. నన్ను అడుగుతున్నా, మీరు అడగండి ప్రశ్నలుగా. ఎందుకంటే మీరు అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది, చెప్పాల్సిన అవసరం తర్వాత సంగతి. ఎందుకంటే మీరు డిబేట్ చేయాలని మీరు పిలుస్తారు, అవతల వాళ్ళకి ఏమో ప్రశ్నలు అడిగిస్తారు. ఆ ప్రశ్నలకు మన తెలంగాణ ఈశ్వర్ గారిని కూడా అడిగాను ప్రశ్నలు, మీరు ఎన్ని కట్టారు గురుకులాలు ఎన్ని కట్టారు. భరత్ గారు నేనేమనుకుంటున్నా, నేను తెలంగాణ ప్రజలకు నేనేం చెప్పాలనుకుంటున్నా ఆయన అప్పుడు డాక్టరేట్ ఇస్తానడు మాకు అబద్ధాలు చెప్పినట్టు. నేను డాక్టరేట్ కంటే పైదేమని ఉందా అని అడుగుతున్న వారిని. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ఉద్యమాలు చేసినామంటారు కదా. ఇవాళ కేటీఆర్ ఎక్కడ వండుకుంటూ ఉద్యమం చేసినప్పుడు ఇవాళ ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చిరా వీళ్ళు? ఇవాళ నేను ముఖ్యమంత్రి కాదు, నేను ఓన్లీ కాపలా కుక్కను, నేను తెలంగాణ తెస్తా అని చెప్పి అబద్దాలు చెప్పింది ఎవరు? తెచ్చిందా లేదా? ముఖ్యమంత్రి చెప్పింది ఎవరు? తెలంగాణ తెచ్చింది మీరా కేసీఆర్ గారు? ఎవరు తెలంగాణ ప్రజలకు సున్నా ఎవరు తెచ్చారు? కేసీఆర్ గారు చెప్పారు. ఎవరు తెలంగాణ ఎవరు తెచ్చి చెప్పరాదు? ఇవి చెప్పాల్సిన అవసరం ఎవరు తెచ్చారు తెలంగాణ? ఫస్ట్ అంటే మా సోనియా ఇచ్చింది ఇక్కడ ఉద్యమం లేకుండానే సోనియా ఈశ్వర్ గారు ఒక్క నిమిషం, కిరణ్ గారు చెప్పిన తర్వాత చెప్పండి. ఈశ్వర్ గారు చెప్పండి. సీనియర్ డిబేట్ లో ఏమైందంటే అడిగిన తర్వాత సమాధానం వినాల్సిన ఓపిక కూడా ఉండాలి. ఓకే చెప్పండి, మీరు చెప్పండి. నేను విన్నా, చెప్పండి. ఆయన మాట్లాడిన 2-3 నిమిషాలు విన్నా. చెప్తాడో ఇన్ని మాట్లాడాలని మాట్లాడడానికి ఇన్ని మళ్ళీ ఆయన మాట్లాడమని చెప్పండి. ఎందుకంటే ఉట్టిగానే మధ్యాహ్నం వచ్చి దూరితే ఏమైందంటే ప్రజలకు అర్థం కాదు, ఈ తప్పుడు సంకేతాలు అవుతాయి. నేను అనేది ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలంతా వాళ్ళ కుటుంబానికి ఇచ్చుకుండు. ఎక్కడో పడుకున్న సంతోషరావుని తీసుకొచ్చి రాజ్యసభ చేసుకుండు. అమెరికాలో ఉన్న కేటీఆర్ తెచ్చి మంత్రి పదవి ఇచ్చుకుండు. నేను అనేది ఏంటంటే ఈయన చెప్పే మహానాయకుడు రబ్బర్ చెప్పులు హరీష్ గారికి మేము మంత్రి పదవి ఇచ్చినాం ఎమ్మెల్యే కాకముందే అలయన్స్ లా. వీళ్ళు చెప్తే ఎట్లా చెప్తారంటే ఈ పుట్టంగానే జాతి పీతలు పుట్టింది ఈ రాష్ట్రానికి, వీళ్ళు ఏదో పీకిరు అని చెప్తారు. ఏం చేసిరో తెలంగాణ ప్రజలకు తెలుసు. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిరు. ఇవాళ మేము 2 ఏళ్ళు కాకముందే మొత్తం అబాండాలు మా మీద వేస్తున్నారు. కాళేశ్వరం ఇచ్చి 1,00,000 ఎకరాలు ఇచ్చిరట. అదే ఆయన కొప్పులీశ్వర్ గారు అదే ప్రాంతంలో ఉంటుంది కదా పూలేశ్వరం దగ్గర. ఎన్ని ఎకరాలకు నీళ్లు సాగింది, వాళ్ళు ఇచ్చిన కరెంటు బిల్లు ఎంత, వాళ్ళు పెట్ట పంపు సెట్లు ఎంత కరెంటు బిల్లు కట్టారు, ఎన్ని నీళ్ళు ఎత్తిపోయిరో చెప్పమని చెప్పండి. ఇక నివేదిక అనేది వచ్చింది కదా, ఘోష్ కమిటీ నివేదిక. వీళ్ళు చెప్పింది ఎన్ని లక్షల ఎకరాలు, ఎన్ని వేల ఎకరాలకు ఇచ్చారు, వీళ్ళు లక్షలు కాదు. కాబట్టి ఉట్టిగానే ఏదో సబ్జెక్టు రీలేసినట్టు తెలంగాణ ప్రజల్ని ఇంకా ఎన్నిసార్లు మీరు ఆల్రెడీ 10 ఏళ్ళు అధికారంలో ఈ ఇష్టానుసారంగా దోసుకొని కుక్కర్ జింపే ఇస్తారాపం చేసి దీన్ని మళ్ళా బై ఎలక్షన్లు వస్తే ఈ రోడ్ల మీద పడి ఉట్టిగా హైదరాబాద్ లో తిరిగి దుమ్ము లేపుకుంటూ తిరిగి దుమ్ము మాటలు మాట్లాడితే ఓడింటాడు. హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్ సిటీ చేస్తాను, 1,00,000 ఇల్లు మీరు ఎవరికి ఇచ్చిరో నాకు తెలియదు కానీ 1,00,000 ఇల్లులకు పర్మిషన్లు ఇచ్చి నాలాల మీద చెరువుల మీద కట్టించి హైదరాబాద్ ని మునిగిపోయే నగరం చేసిర్రు. దేశ ప్రపంచంలో ఖ్యాతి నగరం చేయలేదు దీన్ని. ఇప్పుడు వచ్చి వీళ్ళు ఏదో చెప్తుర్రు మేము ఇక్కడ చేసినాం అట్లా చేసినాం. 2 ఏళ్లలో కాంగ్రెస్ వచ్చి మొత్తం మింగిందని. ఎవడు మింగలే, మింగింది కేసీఆర్ కుటుంబం. నియామకాలన్నీ నివ్వండి. ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు పెట్టిన పరిస్థితే లేదు. పేపర్ లీక్ లాంటి అన్యాయం పాడుగాని పిహెచ్డిహెచ్ లాంటి సంవత్సరం పేపర్ లీకులు చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇదా తెలంగాణ మనం తెచ్చుకుంది వాళ్ళ హయాంలో. నమ్మిర్రు, ఇచ్చిర్రు అధికారం, 2 సార్లు అడ్డగట్టిర్రు అధికారం. అదే ప్రతిపక్ష నాయకుడు అయినాక ఇంట్లో పండుకునే బదులు వచ్చి రాజకీయం చేయొచ్చు కదా, అసెంబ్లీకే రాకపోతే ఎట్లా? అక్కడ పక్క రాష్ట్రంలో చంద్రబాబు చూసి వేసుకోమని చెప్పండి. పోయినసారి అధికారం కోల్పోతే ఇక్కడి నుంచి పోయి అక్కడ కూర్చొని రాజకీయం చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చిండు. పట్టుదల ఉండాలి. నేను ప్రతిపక్ష హోదా ఉన్నా కానీ నేను రాను అసెంబ్లీకి అని చెప్పి కేసీఆర్ గురించి ఇక్కడ మాట్లాడుకోవడమే వేస్ట్. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే మంత్రివర్గ